ఇప్పుడు అందరు నామినేషన్స్ ప్రేరణ మీద చేశారు ఈ వీక్. సో నామినేట్ చేసిన పాయింట్ అందరూ వ్యాలిడ్ పాయింట్. బికాస్ ఆమె స్టబోర్నెస్ క్లియర్ గా కనిపిస్తుంది, చాలా మొండిగా ఉంటుంది. కొంచెం చూసేవాడికి అంటే మరీ ఎక్కువ అబ్జర్వ్ చేసిన వాడికి, ఇంట్లో ఉన్న వాడికి మేబీ మూర్ఖంగా అనిపించవచ్చు కొన్ని థింగ్స్. మాకు లోపల అదే బయట కనిపించేదానికి. ఇప్పుడు బయట నలుగురము, మేము నలుగురు ఐదుగురు ఒకరు నామినేట్ చేస్తే మీకు వాళ్ళ మీద సింపతి వస్తుంది, అయ్యో పాపం అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని. బట్ లోపల మేము ఫేస్ చేస్తాం కాబట్టి మా దగ్గర అదే పాయింట్ ఉంటది. నలుగురు ఒకరంటే ఒక మీనింగ్, నలుగురు అంటున్నారంటే ఏదో ఉంటేనే కదా చేస్తారు. ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయట ఆడియన్స్ కి రాదు, అది యాక్సెప్టబుల్. బట్ మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా ప్రేరణ వైపు, బికాస్ లాస్ట్ వీక్ ఇప్పుడు వీక్ ఓటింగ్స్ చూస్తుంటే, పోల్స్ లో చూస్తుంటే ప్రేరణ టాప్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసిన రివ్యూవర్ కూడా అది చెప్తున్నారు. అంటే సింపతి వైపు వెళ్ళిపోయింది మొత్తం 10 మంది. అది గేమ్ లో సింపతి ఉండకూడదు, జస్ట్ ప్రాక్టికల్ గేమ్ షో. అండ్ నలుగురు ఒకరిని అంటున్నారంటే నలుగురు వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా అనేవాళ్ళు. సో ఐ థింక్ పీపుల్ ఆ పర్స్పెక్టివ్ లో ఆలోచించరు. అండ్ దట్ నాకు మణికంఠ విషయంలో అది అర్థమైంది. బట్ ఏమి చేయలేము, అగైన్ మెజారిటీ ఏదనుకుంటే అంటే వెళ్తుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత మీకు ఏమనిపించింది? అంటే పాజిటివ్ గా అనిపించిందా, ఏమన్నా హౌస్ నెగిటివ్ గా అనిపించింది? పాజిటివ్, వెరీ పాజిటివ్. మాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ గానీ, ఎనర్జీస్ గానీ డౌన్ అయిపోతూ ఉండే 6th వీక్ అలా. దే హ్యావ్ బ్రాట్ లాట్ ఆఫ్ ఎనర్జీ విత్ దెమ్. ఒక పాయింట్ ఆఫ్ టైం నేను బ్లాంక్ అయిపోయినా, ఇంత ఎనర్జీ వస్తుంది ఏంటి అని. అండ్ ఐ రెసిప్రొకేటెడ్ ఇట్. ఒక సెకండ్ థర్డ్ నుంచి ఫుల్ రెసిప్రొకేషన్ ఉండే. అండ్ ఉంటే ఇంకా బాగుండు. వైల్డ్ కార్డ్స్ కూడా అప్పుడప్పుడే అర్థమవుతున్నారు, అప్పుడప్పుడే గేమ్ బాగుంది అని అనిపించింది. సో ఐ వాంటెడ్ టు స్టే. బట్ యా, సో ఎంటర్టైన్మెంట్ అన్నారు కాబట్టి అవినాష్, రోహిణి, తేజ, టేస్టీ తేజ అందరూ బాగా చేస్తున్నారు. సమ్వేర్ ద అదర్ వే ఫన్ అయితే జనరేట్ అవుతూనే ఉంది. ఇదే గంగవ్వ వాజ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఫన్. సో వాళ్ళతో అయితే కొత్త నాకు తెలిసి పారామీటర్స్ మారినాయి గేమ్. ఇట్స్ వెరీ గుడ్ అనిపించింది నాకు. సో ఓవరాల్ గా ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ కంపేర్ చేసుకుంటే మీ టాప్ 5 ఎవరు? చాలా కష్టమే చెప్పడం. బట్ నేను ఇప్పుడే చెప్తున్నా, యాక్చువల్లీ ఇవాళే చెప్తున్నా టాప్ 5. నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. దట్స్ బికాస్ ఇట్స్ వెరీ హార్డ్ టు గెస్. ఎందుకంటే నేను ఉంటాను అనుకున్నా, నేనే వచ్చేసాను కాబట్టి. బట్ ఉన్న వాళ్ళలో నా ఓజీ క్లాన్లో ఎక్కువ మంది ఉండాలనుకుంటున్నా. బట్ సో కంపేర్ చేసి నలుగురి నుంచి ఒకరిని పెడదాం రాయల్ క్లాన్ లో. జస్ట్ రాయల్ క్లాన్ నుంచి అవినాష్ ఉంటాడు అనుకుంటున్నా, ఆర్ గంగవ్వ, ఇద్దరిలో ఒకరు ఉంటారు అనుకుంటున్నా. ఓజీ క్లాన్ నుంచి అయితే నబీల్ అండ్ విష్ణు ఉండాలనుకుంటున్నా, బికాజ్ ఐ లవ్ దెమ్. రెస్ట్ 2 అయితే చూసిన బయట ఆడియన్స్ ప్రకారంగా అయితే నిఖిల్ అండ్ ప్రేరణ ఉంటారేమో అనిపిస్తుంది. నా పరంగా అయితే విష్ణు అండ్ నబీల్ ఉండాలి. ఆడియన్స్ ప్రకారంగా అయితే నిఖిల్ అండ్ ప్రేరణ ఉంటారు. అండ్ ఫ్రమ్ ఓజీ క్లాన్ అగైన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో అయితే గంగవ్వ ఉంటారు. నా పర్స్పెక్టివ్ లో అయితే అవినాష్. నేను అంతే అలానే ఆలోచిస్తాను. నాదిద్దరు వాళ్ళిద్దరు. సో విష్ణుప్రియ విషయానికి వస్తే, మాకు విష్ణుప్రియ కూడా మీలాగే, బట్ మీలా స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు కానీ పాపం ఆవిడ మెల్లగా చెప్తారు కానీ జెన్యూనే అనిపిస్తుంది, చాలా జెన్యూన్. బట్ మొన్న ప్రేరణ ఏమని చెప్పారంటే, వెళ్ళిపోతూ ఆవిడ పేరేంటి నైనిక కొంచెం ఫేక్ ఫ్రెండ్ అని చెప్పి మెన్షన్ చేసింది అని చెప్పి మొన్న నామినేషన్స్ మెన్షన్ చేశారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా విష్ణుప్రియ ఎక్కడైనా ఫేక్ ఫ్రెండ్షిప్ లో ఫేక్ చేస్తుంది? ఫేక్ ఫ్రెండ్షిప్ అని అనిపించలేదు, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే when she got close to Prithvi, she got distance from me and Naini.